కోర్టుల్లో ఎందుకంటున్నా అంటే మనం చట్టాలు సరిగ్గా చేస్తే ఏ కోర్టు కూడా ఏం చేయలేదు. మన చట్టాల్లో లొసుగులు ఉంటేనే కోర్టు అయినా ఇంకోటైనా కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా లేకపోతేనే కోర్టు ఇంటర్వ్యూన్ అవుతుంది తప్ప కోర్టుకు పోవద్దు అనే మాట మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా సరే కోర్టుకు ఎప్పుడు పోతారు? ప్రభుత్వాలే చట్టాలకు తూట్లు పొడిస్తే, ప్రభుత్వాలే చట్టాలకు మరి లోబడి పనిచేయకపోతే కోర్టుకు పోతారు, జ్యుడిషియల్ రివ్యూ ఉంటది. పోవద్దు అనే మాట తప్పు. డెఫినెట్ గా ప్రజలు ఎవరము కోర్టుకు పోవద్దని అనడం లేదు. మేము ఆ న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది, కానీ మీ మాటలు కోర్టుకు పోవాలే అనే అటువంటి సంకేతాన్ని ఇచ్చే విధంగానే మీరే పోతారు అనేటువంటి విధంగా సంకేతం ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇంతకంటే మీరు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్షంగా కూర్చుంటే షెడ్యూల్ 9 ప్రకారంగా వస్తుంది. కానీ ఇలా రాజ్యాంగంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తమిళనాడు కోర్టు ప్రభుత్వంకు సంబంధించిన నివేదికల మీద చర్చించింది. నేను ఇవాళ మీ ద్వారా కోరుతా ఉన్నా, గౌరవ పార్టీ పరంగా మాకు సంబంధించిన కొంతమంది మంత్రులు, సిపిఐ నాయకులు కూనంనేని సాంబశివరావు గారు ఎంఐఎం తరఫున, అదేవిధంగా బీజేపీకి సంబంధించి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు, మీ బలహీన వర్గాల మంత్రి కమలాకర్ గారు రండి. రేపు గవర్నర్ గారు కలిసి 3వ హౌస్ కు సంబంధించి వివరిద్దాం. దీనికి సంబంధించి ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా అటువంటి ప్రయత్నాలు ఆపడానికి ప్రయత్నం చేస్తే అడుగుదాం. సార్, గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మాకు కోర్టులు అంటే చాలా గౌరవం ఉందన్నారు అధ్యక్ష. సుప్రీంకోర్టు అన్నా హైకోర్టు అన్నా చాలా గౌరవం ఉందన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే సుప్రీంకోర్టు మన తీర్పిచ్చింది సార్. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వారిది కూడా మరి స్పీకర్ గారి పరిధిలో ఉంది. వారి విషయంలో కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తాం. కోర్టుల మీద గౌరవం ఉందన్నారు కదా సార్, అందుకే చెప్తున్నాం. అట్లాగే సార్ వారు అన్నారు సార్, మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు, మేము రాలేదు అన్నారు. సార్ ధర్నాకు మేము రాలేదు సరే, మరి రాహుల్ గాంధీ గారు రాలే, మల్లికార్జున్ ఖార్గే గారు కూడా రాలే కదా సార్. మరి వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్? ఎందుకు రాలేదు సార్? మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష, డెడికేషన్ కావాలి. మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష, ఒకటే గవర్నమెంట్ 5 గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. డెడికేషన్ తో పనిచేయండి, శాస్త్రీయంగా పనిచేయండి. మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పియాలంటారు. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సార్? ఎక్కడైనా దేశంలో ఇది మాకు తెలియదా? ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు. 52 సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు, 52 సార్లు పోయినారు. 20 నెలల రికార్డు సార్ ఇది. మరి 52 సార్లు పోయి ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు. మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది